హలో అండి, మహాలక్ష్మి అందరికి హాయ్ అండి. ఇవాళ అయితే ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. అదేనండి, ఇప్పుడు దసరా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి కదండి. దేవీ నవరాత్రులకి తెలంగాణ బిడ్డలే కాదండి, ఆంధ్ర బిడ్డలం కూడా బతుకమ్మ చేస్తామని మేము చేసిన తర్వాతే తెలిసిందండి. నిజంగా ఎంతటి అదృష్టం ఉంటే ఎంతటి భాగ్యం దక్కుతుందండి, మీరే చెప్పండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము బతుకమ్మని. మాదైతే ఆంధ్ర అండి, తెలంగాణలో ఉంటామన్నమాట. అయితే మా అత్తయ్య గారు మొక్కుకున్నారు బతుకమ్మ చేస్తానని చెప్పేసి, గృహప్రవేశానికి అని చెప్పి, మా ఇంటి గృహప్రవేశానికి అని చెప్పి, ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ ఆంధ్రాలోనే బతుకమ్మని అయితే చేయడం జరిగింది. అసలు మేము ప్రతి దసరాకి కూడా ఆంధ్ర వచ్చేవాళ్ళమండి. తెలంగాణ నుంచి మేము ఆంధ్ర వస్తుంటే తెలంగాణలో అందరూ బతుకమ్మను చేసి కోనేరులో వదలడానికి అయితే తీసుకువెళ్ళేవారు అనమాట. అయితే మేమైతే మా ఊర్లో నార్మల్గానే అమ్మవారిని నిలబెట్టి ఊరేగింపది చేసి విగ్రహాన్ని అయితే కోనేరు దగ్గర తీసుకెళ్తారు, మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే. కానీ తెలంగాణలో అయితే బతుకమ్మను చేస్తారు కదా. అసలు ఎక్కడ ఆంధ్ర ఎక్కడ తెలంగాణ అండి, నిజంగా అమ్మవారు రప్పించుకొని బతుకమ్మని చేయించుకున్నట్టుగా అనిపించిందండి. అమ్మవారి అక్క చెల్లెళ్ళని అనుకుంటాం కదా, అమ్మవారి అక్క చెల్లెమ్మని పిలిచి ఆడిచ్చినట్టుగా అనిపించిందండి నిజంగా. మరి మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే ఆంధ్రాలో చేసుకున్నారా? ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి, చేసుకున్నారా లేదా అని. మేమైతే అస్సలు అనుకోలేదండి ఇలా ఆంధ్రాలో చేస్తామని. దానికి మా ఈ దసరా పండుగ అయితే ఈ విధంగా అయితే పూర్తి చేసుకున్నామండి. మరి మీరు ఎలా చేసుకున్నారనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి.